ఓం నమః శివాయ. ఆకలి దప్పులతో రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథులను, మానసిక వికలాంగులను అక్కున చేర్చుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగరూపంలో వెలసిన శ్రీ సోమనాథేశ్వరుడు నిర్భాగ్యులకు జరుగుతున్న సేవలకు ఆనంద పరవశుడవుతూ భక్తుల కోర్కెలు తీర్చుతూ నిత్య పూజలందుకుంటున్నాడు. భక్తి మార్గం, సేవా మార్గం రెండూ ఒకే చోట లభిస్తున్న ఈ పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతూ మానవతామూర్తులై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందుతున్నారు. ఈ పుణ్యప్రదేశంలో కొలువు తీరి నిత్యాభిషేకాలు అందుకుంటున్న మూడు కన్నులవాడికి నిత్య పూజలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. అర్చకులు శంఖానాదం పూరించడంతో అభిషేక సేవ ప్రారంభం. హరుడై కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వరుణ్ణి చామంతి, గులాబీల విరుల మాలలతో అలంకరిస్తూ మంత్రపుష్పం పఠిస్తారు అర్చకులు. అనంతరం రుద్రాక్ష ప్రియుడైన శంకరునికి రుద్రాక్షమాల సమర్పణ జరుగుతుంది. ఆదిదేవునికి అభిముఖంగా ఆసీనుడైన అనుంగ భక్తుడు నందీశ్వరునికి పూలహార సమర్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా దివ్యాలంకార శోభితంగా దర్శనమిస్తున్న సదాశివునికి శంఖానాదం మధ్య సాంబ్రాణి ధూప సమర్పణ అద్భుత రీతిలో నిర్వహిస్తారు. సృష్టి అంతా వ్యాపించి ఉన్న నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరునికి అర్చకులు పుష్పార్చన గావిస్తారు. కుసుమార్చన అనంతరం శ్రీ సోమనాథేశ్వర స్వామివారికి అగరుబత్తులతో ధూప సమర్పణ జరుగుతుంది. అద్భుత రీతిలో దర్శనమిస్తున్న శంకరుని లింగం చెంతనే త్రిశూలాన్ని అమర్చడంతో త్రిశూలధారిగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే అవతారమూర్తిగా వ్యక్తమవుతాడు ఆ స్వామి. విశేష అభిషేకార్చనలు అందుకున్న శివయ్యకు నిత్య నైవేద్య సమర్పణ వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామి కోసం తయారు చేసిన నైవేద్య ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు అర్చకులు. అన్నప్రసాదాన్ని శివయ్య ముందు ఉంచి
ఆచమనీయం చేస్తారు. అనంతరం ఆపద్బాంధవ, అన్నప్రసాదాన్ని స్వీకరించి అనాథుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామిని వేడుకుంటారు. నైవేద్య సమర్పణ అనంతరం స్వామివారికి నక్షత్రహారతి సమర్పణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. దివ్య జ్యోతుల నడుమ దేదీప్యమానంగా దర్శనమిస్తున్న దేవదేవుని దర్శనం సర్వపాపహరణం, సకలముక్తి ప్రదాయం. భక్తవశంకరుడైన శ్రీ సోమనాథేశ్వరుడు భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తన మహిమతో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చుతాడు. ఈ లోకంలో ఎప్పుడైతే అనాథులు, అభాగ్యులు పస్తులతో ఖాళీ కడుపులతో ఉండకుండా ఉంటారో అటువంటి నిర్భాగ్యులకు అన్నసాయం చేసినవారే మనసుకు దగ్గరగా ఉంటారని, అటువంటి దానక్రతువును కూడా శివపూజగా భావిస్తానని ఈశ్వరుని మనోవాక్కు. నా అంటూ ఎవరూ లేని అనాథులందరూ నా బిడ్డలే అంటూ వాళ్ళు కడుపు నిండా తింటుంటే ఓ తండ్రిలా సంతోషపడతాడు శంకరుడు. మానసిక అంగవికలాంగులై అయిన వారిని కోల్పోయి అనాథుల్లా రోడ్లపై తిరుగుతున్న వారిని తన మనోనేత్రంతో గుర్తించి ఈ రక్షణాలయానికి రప్పించుకుంటున్నాడు పరమేశ్వరుడు. వందలాది మంది అనాథులకు ఆశ్రయమిస్తూ తన భక్తులు అందించిన కానుకలతోనే వారి ఆకలి తీర్చుతూ అన్నదాత సుఖీభవ అంటూ నిర్భాగ్యులు అందించే దీవెనలను, వాటి ద్వారా వచ్చే పుణ్య ఫలాలను తన భక్తులకే చెందేలా అనుగ్రహిస్తున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. నైవేద్యం స్వీకరించి అనాథులకు అన్నప్రసాదంగా అందించి వారి ఆకలి తీర్చిన నీలకంఠుడు కాసేపు విశ్రాంతి తీసుకుని తనను దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తుల అభిషేకాలు స్వీకరిస్తాడు. అభిషేక ప్రియుడైన శివునికి దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు మనోభీష్టాలు నెరవేర్చుతాడు. గంగాధరునికి గంగాజలాభిషేకమంటే మరింత ప్రీతి. అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడిని భక్తులు వారి నివాసాల నుండి తీసుకువచ్చిన జలంతో స్వయంగా అభిషేకం చేస్తున్నారు. పవిత్రమైన భక్తితో, నిస్వార్థమైన సేవాగుణంతో స్వామివారికి అభిషేకించిన జలాన్ని ఆ పరమేశ్వరుడు గంగాజలమంత పవిత్రంగా మార్చుతాడు కదా. శివయ్యకు అభిషేకం చేసిన జలాన్నే వారి గృహాలలో జల్లుకొని గంగా పరమేశ్వరుల ఆశీస్సులు పొందుతున్నారు. వందలాది మంది అనాథులను అక్కున చేర్చుకొని తండ్రిలా ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు నెలలో ఒక్కరోజు దేశం కోసం అనే సేవా కార్యక్రమం ద్వారా గత 14 ఏళ్లుగా
అనాథుల సేవలో తరిస్తున్నారు. నిస్వార్థమైన ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆయన పొందుతున్న ఆత్మ సంతృప్తిని, వెలకట్టలేని అభాగ్యుల ప్రేమను మానవదేవుళ్ళందరూ కూడా ఆస్వాదించాలనే ఒక మంచి ఆలోచనతో అభాగ్యుల సేవను విస్తృతం చేసే దిశగా నెలలో ఒక్కరోజు దేశం కోసం సేవాక్రతువులో భాగమై అనాథుల సేవలో పాల్గొనమని శ్రీ సోమనాథేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవ చేసే అవకాశం లేని మనకు నా అంటూ ఎవరూ లేని అనాథులకు చేసే సేవ కూడా దేశసేవే కదా. మన ఇంట జరిగే శుభకార్యాలకు, గతించిన వారి వర్ధంతి కార్యక్రమాలకు ఈ రక్షణాలయానికి వచ్చి శివయ్య దర్శనం చేసుకుని అభాగ్యులకు అన్నదానం చేసి వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆత్మస్థైర్యాన్ని నింపితే దేవుని సేవతో పాటు దీనుల సేవ ద్వారా దేశ సేవ కూడా చేసినట్టే కదా. రండి, నెలలో ఒక్కరోజు దేశం కోసం కార్యక్రమంలో మనము భాగమయ్యి అనాథులకు అండగా నిలబడి దేశ సేవలో తరిద్దాం. డబ్బులు ఇచ్చినా గానీ ఒక్కరిద్దరికి చూసుకోవడానికే కష్టం ఉంది. ఇంతమందికి చూస్తురంటే చాలా సంతోషంగా ఉంది. డబ్బులున్నా కానీ చేసేటోళ్ళు కావాలి. ఇక్కడ మంచిగా చేస్తుర్రు, మంచిగా సంతోషం అనిపిస్తుంది. ఇంతమందికి ఒక్కరికే చూసుకోలేకపోతున్నాము, ఇంతమందికి చూస్తురంటే చాలా సంతోషంగా ఉంది. నా పేరు నరసింహారెడ్డి, ఐడిపిఎల్ కాలనీ నుంచి వచ్చాము. చూసినందుకు చాలా సంతోషంగా అనిపించింది, చూడాలని అనిపించింది, వచ్చినాము. పేరు రామానందం అండి. అనాథాశ్రయానికి బియ్యం ఇద్దామని వచ్చినామండి. ఇక్కడ వస్తే అంత పర్వాలేదండి, చాలా బాగుంది. కొత్త బిల్డింగ్ కట్టారు, చూడటానికి చాలా మంచిగా అనిపించింది. తర్వాత మాకు ఇక్కడ అభిషేకం కూడా చాలా చక్కగా చేశారండి పంతులు గారు. చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మా నాన్నగారు బర్త్డే కూడా, అందుకని ఆ సందర్భంగా సరే ఈరోజు వెళ్దామని డిసైడ్ చేసుకొని ఈరోజు వచ్చాము. మేము మాకు తోచింది బియ్యము అవి ఇచ్చాము. ఈసారి మళ్ళా వచ్చినప్పుడు బాగా, కానీ ఇక్కడ ఇవన్నీ అరేంజ్మెంట్లు, తర్వాత అక్కడ మా పైన వాళ్ళందరినీ చూసి వచ్చాము. వాళ్ళు చక్కగా డిసిప్లైన్డ్గా అంతా బాగా ఉన్నారు వాళ్ళందరూ. అలా తీసుకురావడం అనేది చాలా గొప్ప ఇదే విషయం అది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు చాలా చోట్ల ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఏకం చేసి వాళ్ళందరినీ ఒక రూఫ్ కింద నిలబెట్టి వాళ్ళందరినీ అంత ఇదిగా తీసుకొస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. ఎవరైతే ఇదంతా చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది ఇంకా బాగా వ్యాప్తి చెందేటట్టు చేయాలి, అందరికీ తెలియాలి. ఇప్పుడిప్పుడే మాకు తెలిసింది, వచ్చాము, చూశాక మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తోంది. నా పేరు ఆడపు లక్ష్మీనారాయణ, ఉప్పల్ డిపో నివాసిని, మిర్జాదిగూడ. మా నాన్నగారి 6వ సంవత్సరం సందర్భాన ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఈ అనాథలను చూసి చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఎవరైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారిని అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక స్థితిలో ఉన్నారు, తప్పకుండా ఇక్కడికి వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాను. నా పేరు తేజకృష్ణ అండి. మేము హైదరాబాద్ శంకర్పల్లి నుంచి వస్తున్నాము. ఇప్పటి వరకు ఎప్పుడున్నా కూడా ఏదన్నా ఉంటే ఆన్లైన్లో అలా పెట్టేవాళ్ళము. ఒకసారి డైరెక్ట్గా చూద్దామని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చాము, బట్టలు అది ఇద్దాము అని. ఇక్కడ చూశాక మాకు చాలా హ్యాపీ అనిపించింది. మామూలుగా ఒకళ్ళిద్దరిని చూసుకోవటం అనేది చాలా కష్టమైన పని, కానీ ఇక్కడ ఇన్ని మందిని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారంటే అది చాలా గ్రేట్. మాకు చాలా బాగా అనిపించిందండి. నా పేరు ప్రశాంతి, ఏఎస్లో నగర్ నుంచి వచ్చాము. మా హస్బెండ్ చాలా ఇంప్రెస్ అయ్యారు, అందుకనే వచ్చాము. వాళ్ళని చూసిన తర్వాత కొంచెం చాలా బాధగా అనిపించింది. మానవ సేవే మాధవ సేవ, అది నిరూపించారు. డబ్బులున్న వాళ్ళు అందరు చేస్తారని కాదు, చేసే వాళ్ళందరూ డబ్బులు ఇస్తారని కాదు. అది వాళ్ళ వాళ్ళ అదృష్టము, వాళ్ళ ఇది వాళ్ళు రప్పించుకున్నారు. అది నాకు అర్థమైంది. నేను ముసాపేట నుంచి వచ్చిన, నా పేరు హైమావతి గౌడ్. నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చింది. చాలా రావాలని కూడా అనిపిస్తుంది నాకు. చూస్తుంటే ఇక్కడ అందరినీ బాగా అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది. ఎవరైనా అంతే కదా మనము అని చెప్పేసి. గట్టి శంకర్ గారు చాలా బాగా చేసిండ్రు, చాలా బాగా అనిపిస్తుంది నాకు. డాకా శ్రీనివాసరెడ్డి, మాది మిర్యాలగూడ. ఇక్కడ చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి.
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా జరగాలని, చాలా మంది విశేషంగా వచ్చి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. వసుదైవ కుటుంబకం. నా పేరు రాజేశ్వరి. మేము బీదర్ నుంచి వచ్చాము. మా అమ్మ చాలా సంవత్సరాల నుంచి అనుకుంటుండే అనాథాశ్రమం, ఆమెది ముందు నుంచే అలవాటు ఉంది వాళ్ళకి అనాథాలకి అంతా డొనేట్ చేయాలా అనేసి అమౌంట్. సో ఆల్రెడీ బీదర్లోనూ కూడా అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ కూడా డొనేట్ చేశారు. ఇక్కడ కూడా చాలాసార్లు టీవీలో చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి తప్పకుండా రావాలా అనేసి అదే పనిగా మేము ఇక్కడికి వచ్చాము. చూసాము, చాలా చాలా బాధ అయింది. ప్లస్ చాలా టేక్ కేర్ చేస్తున్నారు. వాళ్ళకి డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి టేక్ కేర్ చేసేదానికి టైం టు టైం భోజనం పెడుతున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ సిబ్బంది వాళ్ళ దగ్గర కూడా నేను మాట్లాడినాను. ఆమె చూసిన తర్వాత, వాళ్ళని చూసిన తర్వాత చాలా దుఃఖం కంట్రోలే కాలేదు, చాలా ఏడుపు కూడా వచ్చేసింది. మేము కూడా కొన్ని క్లోత్స్ డొనేట్ చేసాము, మా మమ్మీ అమౌంట్ డొనేట్ చేసింది. బట్ చాలా అంటే చాలా అసలుకి తట్టుకునేకే కాలేదు. బట్ చాలా బాగా చూసుకున్నారు అమ్మ వాళ్ళు. I recently visited here and I've seen all these people here. I felt really very sad and I wanted to help in the future. Now I recently been completed my college and I came this evening and saw every floor. There all the elders are there. Saw every one of them. They were in a very bad situation and in the future I need to help and if you feel that you want to help to others, then please come visit us here. Thank you. నా పేరు మీనాక్షి. ఇక్కడ అనాథాశ్రమం రావాలని చాలా రోజుల నుంచి అనకయింటి, చాలా బాధ కూడా అయ్యా. మేము కూడా చాలా పూర్గా ఉంటుంది, చాలా బీదోళ్ళ మాదిరిగా ఉంటుంది. దేవుడు ఇప్పుడు ఇచ్చినాడు కొంచెము, దాంట్లోనే కొంచెం ఇవ్వాలని వస్తుంది. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యుల ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఉదయం వేళ ఎండలో నడిపిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందనే వైద్యుల సూచనల మేరకు ఎండలో నడిపించడం జరుగుతుంది. మతిహీనులై వివిధ పరిస్థితుల్లో ఈ సేవాశ్రమానికి చేరుకున్న అభాగ్యుల ఆరోగ్యం మెరుగుపడడంతో మామూలు మనుషులుగా మారుతున్నారు. చిన్నపిల్లలుగా మారి గీతాలు పాడుతూ తోటి అభాగ్యులతో కలిసి సంతోషంగా ఉంటున్నారు. ఈ నిర్భాగ్యులందరూ ఆరోగ్యవంతులై శివయ్య ఆశీస్సులతో సొంతవారి చెంతకు చేరితే మానవదేవుళ్ళు చేసిన సేవకు ప్రతిఫలం దక్కినట్లే కదా. అన్ని దానాలలోకెల్లా అన్నదానం విలువైనదని అంటారు. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులకు నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మీలాంటి మానవదేవుళ్ల వల్లనే. మీరు సేవాభావంతో అందించిన విరాళాలకు న్యాయం జరిగేలా ఈ అన్నపూర్ణ నిలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు దగ్గరుండి అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అభాగ్యులందరినీ క్రమపద్ధతిలో కూర్చోబెట్టి అందరికీ అన్నం విలువ తెలియజేస్తూ అన్నం వడ్డిస్తున్నారు. నాణ్యమైన ఆహారంతో అందరికీ అన్నదానం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి గత 13 సంవత్సరాలుగా రేకుల షెడ్డులోనే ఉంటూ అరాకొరా సౌకర్యాలతో అనేక ఇబ్బందులు పడిన నిర్భాగ్యుల కోసం తన భక్తుల ద్వారా శాశ్వత వసతి భవనాన్ని కట్టించి వారికి ప్రశాంత జీవనాన్ని అందించిన పరమేశ్వరుడు తన కోసం శివాలయాన్ని కోరుకుంటున్నాడు. తన బిడ్డలైన అనాథులకు శాశ్వత వసతి కల్పించిన తరువాతనే తన కోసం ఆలయాన్ని కోరుకుంటున్నాడంటే ఆ పరమేశ్వరుడు ఆపద్బాంధవుడు, కరుణామూర్తి, దయాగుణ సంపన్నుడయ్యాడు కదా. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు, మున్ముందు ఈ సేవాశ్రమానికి రాబోయే అనాథులకు శివానుగ్రహంతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలుగకూడదనే ఆలోచనతో శివాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ శివాలయం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని
ఈ నిర్భాగ్యుల అన్నదానం కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. శంకరునికి మీరు చేసే సేవంతా అనాథులకే చెందడం ద్వారా ఆ శివానుగ్రహంతో పాటు పుణ్యఫలమంతా మీకే దక్కుతుంది కదా. 2024వ సంవత్సరం జనవరి 6వ తేదీ ఉదయం 8:56 మకర లగ్నంలో నూతన శివాలయ నిర్మాణ భూమి పూజకు శుభముహూర్తంగా వేద పండితులు నిర్ణయించడం జరిగింది. ఈ నూతన శివాలయ భూమి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహం పొందండి. శివ సంకల్పంతో అద్భుతమైన రీతిలో నిర్మించబోయే శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ముందుకు సాగుతున్నారు. శివాలయ నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో పరిసరాలలోని షెడ్డుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 13 ఏళ్ల పాటు ఈ రేకుల షెడ్డుల్లోనే తలదాచుకున్న వందలాది మంది నిర్భాగ్యులు నూతన వసతి భవనంలోకి వెళ్లడంతో శివాలయ నిర్మాణ నిమిత్తం ఈ రేకుల షెడ్డులను తొలగించడం జరుగుతుంది. నూతన శివాలయానికి విరాళాలు అందించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. శ్రీ సోమనాథేశ్వరుని సంకల్పంతో ఇప్పటికే శివాలయ నిర్మాణానికి విరాళాల స్వీకరణ ప్రారంభమైంది. భగవద్బంధువులారా, త్వరలో నిర్మించబోయే నూతన శివాలయానికి మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కరుణా కటాక్షాలు పొందండి.